హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రోజు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే నేను ఆల్రెడీ బుల్ మార్కెట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను కదా, ఆ వీడియోలో సిరీస్ అయితే కాదు, ఇది సపరేట్గా బీటీకి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రిప్టో వర్సెస్ బుల్ మార్కెట్ సిరీస్ అయితే రన్ అవుతుంది మన ఛానల్లో, కంపల్సరీ ఆ సిరీస్ చూసి ఈ వీడియో అయితే చూడండి. ఓకే, ఈ రోజు వీడియోలో ఏంటంటే ఏం చెప్పబోతున్నా అంటే ఈరోజు బీటీసీ ఏమవుతుంది, ఆల్ట్ కాయిన్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీటీసీలో ఫియర్ ఎంత ఉంది మనం చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంది. ఇది చాలా రేర్ కేసులో మనకి ఈ విధంగా ఎక్స్ట్రీమ్ ఫియర్లోకి అయితే మార్కెట్ అయితే వస్తుంది. బట్ ఇప్పుడు లెవెల్లో అయితే ఉంది. ఇది మనకి ఒక లాంగ్ టర్మ్ పర్పస్కి ఒక మంచి బయింగ్ జోన్. గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ కోసం ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంటేనే బై చేయాలి. దానికి సంబంధించిన పర్టికులర్ స్ట్రాటజీ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా ఇచ్చాను. ఈ వీడియో కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో నుంచి వెళ్ళి జాయిన్ అవుతే టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటుంది. అందులో మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అయితే పోస్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం లిక్విడేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ కనబడుతుంది ఏంటంటే 90,470 దగ్గర నుంచి 91,558లో మనకి ఒక లిక్విడేషన్స్ ఉన్నాయి. దానికన్నా పైకి వెళ్ళిన తర్వాత నియర్లీ మనకి ఎక్కడ దాకా లిక్విడేషన్స్ ఉన్నాయి, 95,000 నుంచి 98,000 దాకా కూడా మనకి లిక్విడేషన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఎల్లో ఉందో అది కొద్దిగా డార్క్లో ఉంది, దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మనకి ప్రతి దాని దగ్గర నియర్లీ చూసుకుంటే $58 మిలియన్స్ ఏంటంటే అక్కడ లిక్విడేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి. కాబట్టి కంపల్సరీ మార్కెట్ని లిక్విడేషన్ కోసం అయితే ట్రై చేస్తుంది. అందుకోసం అనేది ట్రేడ్ ప్లాన్ అనేది కొద్దిగా డిఫరెంట్ అయితే చేస్తాను. ఫస్ట్ మీకు ఫ్రీగా అయితే కొన్ని స్ట్రాటజీస్ అయితే చెప్తాను. దానికన్నా ముందు ఆల్ట్ కాయిన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు మనకి ఇది ఆల్ట్ సీజన్ అయితే ఇంకా కూడా స్టార్ట్ కాలేదు, ఎందుకంటే ఇది బీటీసీ సీజన్. బీటీసీ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా డౌన్ అవ్వడం లేకుంటే పర్ఫెక్ట్ ఒక సపోర్ట్ కింద రావడం ఆ విధంగా వస్తేనే మనకి ఆల్ట్ కాయిన్స్ అనేది మూవ్మెంట్ అయితే ఉంటుంది. అప్పటిదాకా ఏంటంటే వెయిట్ చేయండి. ఆల్ట్ కాయిన్స్కి సపరేట్ వీడియో అనేది నేను టైం వచ్చినప్పుడు చేస్తాను. అప్పటిదాకా అయితే కొద్దిగా ఆల్ట్ కాయిన్స్ కోసం అయితే బ్యాకప్ మైండ్లో ఉండండి. ఓకే, సీరో టాపిక్ వచ్చే చూసుకున్నట్లయితే మనకి బీటీసీ ఒక క్రూషియల్ సపోర్ట్లో ఉంది. అది మనం చూసుకున్నట్లయితే వీక్లీలో చూసుకున్నట్లయితే ఏదైతే ఎల్లో లైన్ ఉందో పర్ఫెక్ట్గా అక్కడ నుంచి మనకి మల్టిపుల్ టైంలో చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇక్కడ నుంచి సపోర్ట్ ఇచ్చి ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం ఇదే దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు థర్డ్ టైం దానికన్నా బిలో వెళ్ళి లిక్విడ్ తీసుకొని అదే జోన్లో ప్రాపర్గా ఇప్పుడు మళ్ళీ అదే జోన్లో ఎక్కువ ట్రేడ్ అవుతుంది. కాబట్టి మల్టిపుల్ టైంలో టచ్ అవ్వడం వల్ల అది కొద్దిగా వీక్ అయింది. అది అందరికి తెలుసు. వీక్ అయితే మాత్రం ట్రెండ్ లైన్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ట్రెండ్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. అక్కడ లాస్ట్ ఈఎంఐ లైన్ కూడా ఉంది. ఆ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి బాగా ట్రై చేస్తుంది. చూడండి, ఆ రెడ్ లైన్ బిలో అయితే ట్రేడ్ కాలేదు. ఇంకా దాని కింద క్యాండిల్ వచ్చింది కానీ బాడీస్ ఇంకా దాని కింద ఓపెన్ కాలేదు. అంటే స్టిల్ ఏంటంటే ఫైటింగ్ జరుగుతుంది. అందుకోసం అనేది క్లియర్ కట్ డైరెక్షన్ అనేది మనకి తెలియట్లేదు. ఆ బుల్ మార్కెట్ ఆర్ బియర్ ఏది కూడా 100% తెలియట్లేదు, ఎందుకంటే ఇంకా మిడిల్లో ఉంది. మీరు చూసుకోవచ్చు ఎంత ప్రాపర్ లెవెల్లో హోల్డ్ అయి ఉంది అనేది నేను క్లియర్గా చెప్తున్నాను. ఓకే గైస్, మీ అందరికి తెలుసు 14 డేస్కి మార్కెట్ ఎందుకు మనకు కొద్దిగా డౌన్ అయిందని చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాను, ఎవ్రీ 14 డేస్కి కొద్దిగా మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. దానికి తగ్గట్టు కొద్దిగా డౌన్ అయింది. బట్ నా పరంగా ఏంటంటే ఈ 14 డేట్ మాత్రం కొద్దిగా మీరు బ్యాకప్ మైండ్ ప్లాన్స్ అనేది చేంజ్ చేయాలి. ఎందుకంటే మనకి లిక్విడేషన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ ట్రేడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా స్టాప్ లాస్లు పెట్టడం, లేకుంటే మీ ట్రేడ్ కన్నా కొద్దిగా ఎబోవ్లో అన్న స్టాప్ లాస్ మినిమం పెట్టుకొని ట్రై చేయండి. లేకపోతే మాత్రం పైకి వచ్చిన తర్వాత లిక్విడేషన్స్ మీ తీసుకుంటుంది. ఎందుకంటే మనకి 95,000 నుంచి 98,000లో లిక్విడేషన్స్ ఎక్కువ పెరిగిపోయాయి. కాబట్టి మనీ అనేది ఎక్కువ ఎట్ సైడ్ ఉంటే బీటీసీ కూడా అట్ సైడే ఫాలో అవుద్ది. ఓకే, ఇప్పుడు మనం షార్ట్ టర్మ్లోకి వెళ్ళిపోయింది. వీక్లీ ఉంది కదా, నేను తీసుకెళ్ళి దీన్ని 1 డేలో పెట్టాను. 1 డేలో క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఎల్లో లైన్ ఉందో ఆ ఎల్లో లైన్ కన్నా మనకి మార్కెట్ ఎప్పుడు కూడా బిలోలో ట్రేడ్ కాలేదు. బట్ ఈసారి ఏంటంటే ఒక క్యాండిల్ బిలో వచ్చి క్లోజ్ అయింది. బట్ ఆ లెవెల్లో కూడా ఒక సపోర్ట్ ఉంది. స్టిల్ మనకి సపోర్ట్లు మల్టిపుల్ టైమ్స్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ప్యానిక్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ లెవెల్ని దాటిన తర్వాత ఎక్కువ డౌన్ అవుతుందని చెప్పి చాలామందికి తెలుసు. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఈ స్టేజ్లో డబుల్ మైండ్లో ట్రేడ్ అవుద్ది. ఆ స్టేజ్ ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడు నా పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ చూసుకున్నట్లయితే నేను డైలీ లెవెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కట్గా మనకి ఏదైతే డైలీ లెవెల్ ఉందో
అది 86,268 ఆ లెవెల్ని కన్నా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎందుకనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం కొన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. నేను అది 4 అవర్ టైం ఫ్రేమ్లో పెడతాను. 4 అవర్ టైం ఫ్రేమ్లో పెడితే మీకు ఒక క్లియర్ కట్గా ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ విధంగా అయింది, ఇక్కడ ఒక బాటమ్ క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ అనేది హయ్యర్ దీనికన్నా ఈ లో కన్నా కొద్దిగా పైకి వెళ్ళింది. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ లో కన్నా కొద్దిగా పైన అయితే ఉంది. ఇదే స్ట్రక్చర్ ఫాలో అవుతే మార్కెట్ అనేది ట్రెండ్ అనేది ఫాస్ట్గా అయితే అప్ ట్రెండ్ వెళ్తుంది. బట్ దీంట్లో కొన్ని సినారీస్ అయితే ఉన్నాయి. మార్కెట్లో ఎక్కువ లిక్విడేషన్స్ ఈ జోన్లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ జోన్లో ఎక్కువ లాంగ్ పొజిషన్ తీసుకున్నారు. బట్ నా పరంగా ఆ జోన్ మనకి మెయిన్ క్రూషియల్ లెవెల్ అన్నట్టు. నేను ఇప్పుడు కొన్ని లిక్విడేషన్ లెవెల్ డ్రా చేస్తాను, ట్రేడ్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ బీరిష్లో ఏదైతే వైట్ లైన్ ఉందో ఫస్ట్ అక్కడ నుంచి మార్కెట్ ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం అదే వైట్ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ థర్డ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే దీనికన్నా బిలో ఉందో మార్కెట్లో బియరిష్ మూమెంటం అనేది వచ్చింది. ఓకేనా, ఇది ఒక బియర్ ట్రాప్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఈ వైట్ లైన్ కన్నా ఎబో వెళ్ళొద్దా, ఫస్ట్ మనకి ఎల్లో లైన్ కన్నా వెళ్ళాలి. అండ్ ఒకవేళ ఈ వైట్ లైన్ కన్నా ఎబో వెళ్ళినా దాని పైన ఉండాలి, లేకపోతే మళ్ళీ కూడా డౌన్ అవుద్ది, సినారియో చేంజ్ అవుద్ది. కాబట్టి రిస్క్ రేషియో అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్ ప్లాన్స్ అయితే చూద్దాం. నా పరంగా ఏంటంటే ప్లాన్స్ ఏ విధంగా పెట్టానో ఒకసారి చూడండి. మీకు ఫ్రీ కాబట్టి నేను ఫ్రీగా కొన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఏదైతే లిక్విడేషన్ లెవెల్ ఉందో దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి మళ్ళీ దీనిపైన గెలిస్తే మనకి లాంగ్ ట్రేడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎక్కడ దాకా చేసుకోవచ్చు, ఫస్ట్ సేఫ్ ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి 19,000. ఎందుకంటే 19,000లో మనకి లిక్విడేషన్స్ ఉన్నాయి. అక్కడ వీక్లీ లెవెల్ కూడా ఉంది, అది నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఎవరైతే అక్కడ ట్రేడ్ చేస్తే ఎగ్జాక్ట్గా నేను ఆ వీక్లీ లెవెల్ దగ్గరికి మన లైన్స్ అయితే డ్రా చేశాను. ప్రాపర్గా కరెక్ట్గా 19,560 లెవెల్ దాకా మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేయొచ్చు. ఎందుకనేది చూసుకోండి, ఒకసారి అయితే చెప్తాను చూడండి. ఏదైతే వైట్ లైన్ ఉందో ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది ఫస్ట్ టైం, అండ్ సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది. ఇదే జోన్లో ఎక్కువ ట్రేడ్ అయింది, దీని పైకి పుష్ అయింది. అండ్ ఏదైతే వైట్ లైన్ ఉందో అక్కడ నుంచి డౌన్ అయింది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్లో డౌన్ అయింది, ఇక్కడ నుంచి కూడా డౌన్ అయింది. మ్యాక్సిమంలో ఆ వైట్ లైన్ దగ్గర ఎక్కువ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టార్గెట్ అక్కడ దాకా అయితే ఉంటుంది. ఓకేనా, అది మన ఫస్ట్ ప్లాన్. దానికన్నా కూడా పైకి వెళ్ళిందంటే సెకండ్ తెలుసు మనకి లిక్విడేషన్స్ ఫాలో అవుద్ది. అయితే లిక్విడేషన్ లెవెల్ ఉన్నాయో 95,000 నుంచి 98,000 దాకా వీక్ కొట్టేద్ది. ఆ లెవెల్ దాకా మనం ప్రాపర్గా అయితే ట్రేడ్లో అయితే ఉంటాం. ఇది ఫస్ట్ ప్లాన్. నేను నా పరంగా ఏంటంటే ఇక్కడ స్పాట్లో ప్లాన్ చేశాను. నేను ఇక్కడ రిస్క్ దలుచుకోవట్లేదు, ఎందుకంటే ఆ పొజిషన్ అనేది మనకి మిడిల్లో ఉంది. దీనికన్నా కింద కూడా ఒక లెవెల్ ఉంది, అది కూడా చెప్తాను. ఓకేనా, మీకు ఇంకొక లెవెల్ అనేది నేను డ్రా చేస్తాను. దీనికన్నా కిందికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ మనకి ఎక్కడ స్టాప్ ఉంటుంది అది కూడా చూద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ మనం చూసుకుంటే 78,255 దానికన్నా బిలో వెళ్ళి దీనికన్నా కూడా బిలో వెళ్ళొద్ది. బిలో వెళ్ళి ఈ వీక్ లెవెల్ పైన వెళ్ళిందంటే మనం లాంగ్ ట్రేడ్కి ట్రై చేస్తాం. టోటల్గా ఇది నేను ఇచ్చిన 2 లెవెల్స్ ప్లాన్. ఓకేనా, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. లెవెల్ టు లెవెల్ నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను ఏ విధంగా ట్రేడ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. చాలా మందికి అయితే తెలియదు. లేదు అనుకుంటే మాత్రం నేను ఆల్రెడీ మీకు ఒక గ్రూప్ అయితే ఇచ్చాను, 1 month గ్రూప్లో, దాంట్లో జాయిన్ కాండి. పర్ఫెక్ట్గా ట్రేడ్ ప్లాన్ ఉంది, ఏ విధంగా ఎంటర్ కావాలనేది ఈరోజు నేను పీడిఎఫ్ అయితే ఇస్తాను. కన్ఫామ్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో అయితే జాయిన్ కాండి. మీకు ఓన్లీ 1,000 అయితే ఉంటుంది. దాంట్లో బీటీసీ ట్రేడ్ నేను కన్ఫామ్గా ఇది ఇస్తాను. అండ్ టార్గెట్ ఎక్కడ దగ్గర పెట్టుకోవాలి, సేఫ్ టార్గెట్ ఎక్కడ పెట్టాలి, లిమిట్ ఆర్డర్స్ ఎలా పెట్టాలి, అండ్ స్టాప్ లాస్ ఉంటే స్టాప్ లాస్ కూడా ఇస్తాను. ఓకేనా, స్టాప్ లాస్ లా కాకుండా మనకి ఓవరాల్గా ట్రేడింగ్ ఎక్కడ చేయాలి అది కూడా చెప్తాను. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ ప్లాన్ యూజ్ చేసుకొని అయితే నేను మీ ట్రేడ్స్ అనేవి డివైడ్ చేస్తాను. ఒకటే ట్రేడ్ ప్లాన్ కాకుండా నేను దాన్ని 2 ప్లాన్స్లోకి అయితే నేను డివైడ్ చేసి మీకు ఒక మంచి సేఫ్ ప్లాన్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే మీరు ఫోన్పే చేసేసి ఒక 1000 రూపీస్ గ్రూప్లో అయితే జాయిన్ అవుతే నేను అక్కడ పీడిఎఫ్ అయితే పెడతాను. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. ఇది నేను ఇచ్చిన బీటీకి సంబంధించిన ఫుల్ డెప్త్ అనాలిసిస్. ఎందుకంటే దీంట్లో ఏమేమి చూసాము, ఫస్ట్ స్టెప్ మార్కెట్ డైరెక్షన్, మార్కెట్ అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా. నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ వాల్యూమ్ ఎక్కడ ఉంది, అంటే లిక్విడేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అంటే ట్రాప్ ఎక్కడ అవుతుంది, నేను అది కూడా చెప్తున్నాను. దాంట్లో ఇంకా కొద్దిగా చెప్పడం మర్చిపోయాను, అది బోనస్ పాయింట్ కింద తీసుకోండి. ఎవ్రీడే బోనస్ పాయింట్లు చెప్తున్నాను కదా, ఈరోజు కొన్ని బోనస్ పాయింట్లు చెప్తున్నాను చూడండి. ఇక్కడ గ్రీన్ జోన్ ఉందో ఈ గ్రీన్ జోన్ నుంచి మల్టిపుల్ టైంలో డౌన్ అయింది దాదాపుగా. ఇదే జోన్ నుంచి మల్టిపుల్ టైంలో డౌన్ చేయడం వల్ల ఇక్కడ షార్ట్ ట్రేడర్స్కి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. మీకు అర్థమవుతుందా, ఈ షార్ట్ ట్రేడర్స్ ఎక్కువ ప్రాఫిట్ రావడంతో మార్కెట్ ఏం చేస్తా అంటే వీళ్ళని షార్ట్ పొజిషన్లోకి తీసేయాలి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు సపోజ్ 70 దగ్గరికి వెళ్ళింది అనుకోండి,
వీళ్ళందరికీ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఈ 3 జోన్లో ఎవరైతే ఎంటర్ అయ్యారో వీళ్ళందరికీ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ప్రతిదీ డెప్త్గా చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా చూడండి, ఎందుకు అనేది కూడా మీకు అర్థమవుద్ది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తారంటే, నా పరంగా ఈ జోన్లోకి వచ్చిన తర్వాత చాలామంది ఫియర్ అవుతారు, నేను ఈ జోన్లో ఒక ఎంట్రీ అవుతాను కన్ఫామ్గా, నా ప్లాన్ ఉంటుంది ఫ్యూచర్ ఆర్ స్పాట్ రెండు చూసుకొని దాని తగ్గట్టు ఎంటర్ అవుతాను. ఎందుకంటే మన టార్గెట్స్ ఇక్కడ దాకా ఎట్లయితే దొరుకుతాయి కాబట్టి. ఓకేనా? ఈ లెవెల్కి ఎక్కువ మంది ప్యానిక్ అవుతున్నారు కాబట్టి ఎంటర్ అవుతున్నాను. నెక్స్ట్ ఈ లెవెల్ మిస్ అయిందంటే మనకు బ్యాకప్ ప్లాన్ ఉంది, నేను బ్యాకప్ ప్లాన్ పెట్టండి ట్రేడ్ చేయను. ఈ సెకండ్ ప్లాన్ ఉంది. ఈ 2 లెవెల్స్లో నేను బౌన్స్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ 2 లెవెల్స్ని మనం మేజర్గా కన్సిడర్ చేయాలి. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. ప్రతిదీ డెప్త్గా చెప్తున్నాను లేదా మెన్షన్ చేయండి. ఈ బుల్ మార్కెట్ సిరీస్ ఈరోజు అయితే ఆపాను, ఎందుకంటే మార్కెట్ బియర్లో ఉంది. స్ట్రక్చర్లో ఈరోజు ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి నేను ఏదో ట్రేడింగ్ గురించి చెప్పాను. ఓకేనా? మేబీ కుదిరితే నైట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మళ్ళీ క్రిప్టో వర్సెస్ బుల్ మార్కెట్లో సిరీస్ నెంబర్ 3లో అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, కన్ఫామ్గా గ్రూప్లో ఉండండి. గ్రూప్లో ఈరోజు కన్ఫామ్గా ఒక పీడిఎఫ్ పెడతాను, ప్రతిదీ ఆ పీడిఎఫ్లో ఉంటుంది. దాంట్లో మీకు ఏమేమి ఉంటాయని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకటి, బీటీసీ ఎక్కడ ఎంటర్ అవుతే సేఫ్ ఉంటుంది, ఏ లెవెల్లో మనం లాంగ్ చేయొచ్చు, ఎందుకు లాంగ్ చేస్తున్నాం అనేది ప్రతిదీ డెప్త్గా అయితే ఇస్తాను. అండ్ టార్గెట్స్ మనం ఎక్కడ తీసుకోవాలి, సేఫ్ ఎక్కడ తీసుకోవాలి, కొద్దిగా రిస్క్ తీసుకుంటే ఏ విధంగా వెళ్ళాలి, అండ్ స్టాప్ లాస్ని ఏ విధంగా పైన పెట్టాలి, దాంట్లో ప్రతిదీ తెలుగులో అయితే పెడతాను. ఎవరికైతే తెలుగు కాదు ఇంగ్లీష్లో ఉంటారో వాళ్ళకి ఇంగ్లీష్లో 2 పీడిఎఫ్లు మీకు వస్తాయి. ఓకేనా? కాబట్టి ఈరోజు ఎంత ఫాస్ట్గా గ్రూప్లో జాయిన్ అవుతే అంత బెస్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఇంకా మీకోసం ఫ్రీ గ్రూప్ కూడా ఉంటుంది. ఫ్రీ గ్రూప్లో జాయిన్ కావాలంటే వీడియో కింద కామెంట్లో ఫ్రీ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, దాంట్లో జాయిన్ కాండి.